ఈ జీవితం అనే నాటక రంగంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో బాధలు. ఈ బాధల్ని దాటుకుంటూ ముందుకు అడుగులు ఏ విధంగా వేయాలి, ఏ విధంగా మనం నెట్టుకు రావాలి, జీవితంలో ఎలా గెలవాలి అనే ఎన్నో క్వశ్చన్స్ మన ముందు నిరంతరం ఉంటూనే ఉంటాయి. వీటికి భయపడుతూ బ్రతుకుతాం లేదా భయపడుతూనే జీవిస్తూ ఉంటాం. 4 principles to maintain inner peace. 4 principles that help in difficulties of life. కష్ట సమయంలో ఆచరించవలసిన 4 సూత్రాలు. సుడిగుండాలతో చుట్టుముట్టేసినప్పుడు, దిక్కుతోచనప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్రిన్సిపల్ నెంబర్ 1, భగవంతుడి పట్ల నమ్మకం, ఫెయిత్ ఇన్ గాడ్. ఎలాంటి కష్టం వచ్చినా సరే భగవంతుని పట్ల నమ్మకాన్ని వీడకూడదు. ఇది కేవలం భగవంతుడికి మీ జీవితంలో అత్యున్నత స్థానాన్ని ఇవ్వడం ద్వారానే కలుగుతుంది. యూ షుడ్ మేక్ గాడ్ యాజ్ పోల్ స్టార్ ఆఫ్ యువర్ లైఫ్. మీ మనస్సులోకి ఒక సమస్య తొంగి చూసినప్పుడు మీరు ధ్యానంలో ఈ విధంగా ప్రార్థన చేయాలి. నా ప్రియదేవా, నీవు ఉన్నావు, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, ఈ సమస్య ద్వారా నువ్వు నన్ను చూసుకుంటావు అని మనం ప్రార్థన చేయాలి. భగవంతుడికి నీ అవసరాలు ఏమిటో తెలుసు మరియు ఆయనకు అన్నీ సాధ్యమే. ఆ నమ్మకమే నీ అవసరాలకి మరియు భగవంతుడి చైతన్యానికి మధ్య ఒక బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ప్రిన్సిపల్ నెంబర్ 2, గాఢంగా ధ్యానం చేయడం, టు మెడిటేట్ డీప్లీ. గాఢంగా ధ్యానం చేసి భగవంతుడి సహాయం మరియు సలహా కొరకు ప్రార్థన చేయడం ద్వారా నిన్ను ఇబ్బంది పెడుతున్న కష్టం నుండి స్వేచ్ఛను పొందవచ్చు. భగవంతుడికి ఎల్లప్పుడూ నీకు సహాయం చేయాలనే ఉంటుంది. నీవు ఆయన సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన గైడెన్స్ మనకి లభిస్తుంది. ప్రిన్సిపల్ నెంబర్ 3, టు సరెండర్, అంకితం అవ్వడం. భగవంతుడి సంకల్పానుసారం జరగనివ్వండి, ఆయన సంకల్పానికి అంకితం అవ్వండి. అది ఎలాంటి సమస్య అయినా, పని అయినా, కోరిక అయినా ప్రతిదీ కొన్నిసార్లు ఆయన సంకల్పానికే వదిలిపెట్టాలి. ఎందుకంటే మన సంకల్పం కంటే ఆయన సంకల్పానికి విసడం, జ్ఞానం ఎక్కువ కనుక. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం పర్టికులర్ డిజైర్, ఒక ప్రత్యేకమైన కోరిక తీరడం వల్ల మనం అమితమైన సంతోషాన్ని పొందుతాం అని. అది తీరడం వల్ల సంతోషాన్ని పొందుతామో లేదో అనే జ్ఞానం మనకు నిజంగా తెలీదు. దాని ఫలితం మన తెలివికి మించినది. కానీ మన కోరికల్ని మాత్రమే తీర్చమని అడగడం కంటే భగవంతుడి ఇష్టానుసారం జరగనివ్వు అని అనడంలో అమితమైన ప్రేమ, సంతోషములు దాగి ఉంటాయి. ఆయన అనుకున్నదే జరగనివ్వాలి, ఎందుకంటే ఇట్ విల్ ఆల్వేస్ బీ ఫర్ అవర్ హైయెస్ట్ గుడ్. తరువాత ఆయన సంకల్పానికి మనం గౌరవం ఇచ్చి దాన్ని ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇక చివరిగా ప్రిన్సిపల్ నెంబర్ 4, టు రిలాక్స్ అండ్ లెట్ గో ఆఫ్ ద ప్రాబ్లం. సమస్య నీ నుంచి దూరంగా వెళ్ళిపోయేదాకా దాన్ని పట్టించుకోక ప్రశాంతంగా హాయిగా ఉండటం. నువ్వు రిలాక్స్ అయితే అదే వెళ్ళిపోతుంది. ఆ సమస్యని భగవంతుడి చేతిలోకి వదిలిపెట్టి నువ్వు రిలాక్స్ అవ్వాలి. నీకు వచ్చింది నిదుర పట్టనివ్వని సమస్య అయినా కూడా నీ ప్రయత్నం వరకు నువ్వు చేసి దాన్ని భగవంతుడికి వదిలిపెట్టాలి.